నన్ను మంచి ఓట్లతోనే ఆశీర్వదించి చేసిన ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకు, గన్నేరువరం గ్రామ యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడెంత కులం లేదు, ఏం లేదు, ఒక్కడే తిరుగుతున్నాడు అని చులకన చూసిన వాళ్లకు ఆ ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పడం జరిగింది. నాలాంటి పేదోడు పోరాటం చేస్తే ఎట్లుంటుందో వాళ్ళకు రుచి చూపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఏ యువ నాయకుడిని కావచ్చు, ఇంకే పేదోడిని కూడా చులకన చూడకుండా ఒక గుణపాఠంగా ప్రత్యర్థులు భావించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా గన్నేరువరంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కొత్త సర్పంచ్గా అయినటువంటి రంగనవేణి లక్ష్మీనర్స్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే లక్ష్మీనర్స్ గారు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు గ్రామానికి సర్పంచి, తప్పకుండా ఆయనే గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండుకుంటూ పార్టీలకు అతీతంగా సేవ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే కొత్త సర్పంచ్ గారి పైన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు కనబడతా ఉన్నది. అటువంటి నాయకులకు నేను చెప్తా ఉన్నాను, తప్పకుండా కొత్త సర్పంచ్ గారికి ఒక యువకుడిగా, ఒక యువ నాయకుడిగా నేను అండగా ఉంటా. అతన్ని ఎటువంటి ఇబ్బందులు చేసినా కూడా కొత్త సర్పంచ్ గారిని నేను మాత్రం ఊరుకోనని చెప్తా ఉన్నాను. ఎందుకంటే గన్నేరువరం ప్రజలు ఈ రోజు సరే గౌరవంగా అతన్ని ఎన్నుకోవడం జరిగింది, దాన్ని అందరూ స్వీకరించాలి. మీరు ఓర్వలేనితనంతో కొత్త సర్పంచ్ గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఒక రక్షకుడిగా మాత్రం నేను తప్పకుండా ఒక యువజన నాయకుడిగా నేను నిలబడతా. ఈ ఊరి కోసం కొట్లాడే విషయంలో గౌరవ సర్పంచ్ గారిని కలుపుకొని తాగునీళ్ళ విషయంలో కావచ్చు, డబుల్ రోడ్డు విషయంలో కావచ్చు, బ్రిడ్జి నిర్మాణంలో కావచ్చు, ఇతర గ్రామానికి సంబంధించిన ఏ సమస్యల మీదనైనా పోరాడడానికి ఖచ్చితంగా నేను ముందు వరుసలో ఉంటా. తప్పకుండా ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, తొందరగా డబుల్ రోడ్డు పనులు, కల్వర్టు పనులు, ఈ ఊరికి సాగునీళ్ళ విషయంలో, వాటర్ ప్లాంట్ల విషయంలో, మిగతా అన్ని విషయాల్లో కూడా సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. మీరు ఈ ఊరిపైన రాజకీయం చేస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. ఈ పెద్ద మనుషులు, గన్నేరువరం పెద్ద మనుషులకు కూడా నేను చెప్తా ఉన్నాను వినమ్రతంగా. ఎందుకంటే పోరాటం చేయడంలో నాకేం కొత్త కాదు. తప్పకుండా కొత్త సర్పంచ్ గారికి యువజనుల పక్షాన నేను పోరాటం, వారి పక్షాన, ప్రజల పక్షాన తప్పకుండా కొత్త సర్పంచ్ గారికి అండగా ఉంటాం. వారు ఎటువంటి భయానికి లోను కాని అవసరం లేదు. యువకుల సపోర్ట్ తీసుకొని ఈ ఊరు ముందస్తుగా రాజకీయానికి పోవడానికి కావచ్చు, అభివృద్ధి విషయంలో ముందుకు పోవడానికి కొత్త సర్పంచ్ ని ఇబ్బంది పెడితే తప్పకుండా పెద్ద మనుషులకు గుణపాఠం చెప్తాను నేను. అతని మీద రాజకీయాలు ప్రయోగించకండి. ఒక ముదిరాశ్వరుడు ఈ రోజు గౌరవం ఒక సర్పంచ్ గా ఎన్నికైండు, అందరికి సర్పంచ్ అతను. ఒక వేరేలాగా చూసి మీరు ఇబ్బంది పెడితే మాత్రం నేను తప్పకుండా వారికి రక్షకునిగా ఉంటా. వారికి ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, అది ఏ విషయంలో కావచ్చు, మంచి చెడుల విషయంలో తప్పకుండా యువకునిగా అందుబాటులో ఉంటా. నేను వాళ్ళకు కూడా అండగా ఉంటా. తప్పకుండా మీరు ప్రజలు నా మీద చూసిన దానికి తప్పకుండా భవిష్యత్తులో రానున్న స్థానిక ఎన్నికల్లో నేను ఎంపీటీసీగా బరిలో దిగబోతా ఉన్నాను. అది కూడా నేను ప్రత్యర్థులకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరి పోటీలో ఏమున్నా ఒక ప్రశ్నించే గొంతుగా, ఒక మాట్లాడే గొంతుగా ఈ ఊరికి ఇప్పుడు అవసరం. తప్పకుండా నేను ప్రజల ఆశీర్వాదంతో ఎంపీటీసీగా బరిలో దిగుతా. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను టికెట్ తీసుకుంటాననే నమ్మకం నాకు ఉన్నది. వారి ఆశీస్సులు కూడా ఈ ఎన్నికల ద్వారా వాళ్ళకు మొన్న అర్థమైంది. మా నాయకులకు కూడా చులకన చూశారు, కానీ తప్పకుండా ఈ ప్రజల ఆశీర్వాదం, మద్దతు నాకు ఉంటుందని, అలాగే గెలిచినటువంటి నూతన సర్పంచ్ లక్ష్మీనర్స్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, నీళ్ల విషయంలో, రోడ్ల విషయంలో తప్పకుండా సర్పంచ్ గారిని ముందు వరుసలో నిలబెట్టి ఈ ఊరికి రావాల్సినటువంటి విషయాల్లో కొట్లాడే దాంట్లో నేను ముందే ఉంటాననే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అలాగే సర్పంచ్ గారికి కూడా నేను సూచన ఇస్తున్నాను, పార్టీలకు అతీతంగా మీరు సేవ చేయండి. ఊరు కోసం ప్రశ్నించే గొంతుకగా మీరు ఒక సర్పంచ్ గా కూడా ఈ ఊరి అవకాశాలను రాబట్టడంలో మీరు ముందు వరుసలో నిలవాలని కూడా మీ సందర్భంగా కోరుకుంటూ, మరోసారి మొన్న జరిగిన ఎన్నికల్లో వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కు, గ్రామ ప్రజలకు, యువతకు తప్పకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ 5 సంవత్సరాలు మంచి జరగాలని, ఈ ఊరికి అభివృద్ధి విషయంలో అన్ని రకాల సేవలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ గూడూరి సురేష్.